నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2లో మోడల్స్ మాత్రం చూపించాను కదా, ఒక్కసారి మాత్రం అప్డేట్స్ అయితే చూద్దాము. అండ్ అలానే లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీకు వీడియోలో కూడా ఒకసారి చెప్తాను నేను లొకేషన్ ఎక్కడ ఏంటి అని మాత్రము, ఓకేనా. అండ్ అలానే వరప్రసాద్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మేము వర్క్ అప్డేట్స్ అయితే చూద్దాం. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 2, ఈ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకుంటే మన వరసిద్ధి ఆర్ట్స్ షెడ్ నెంబర్ 1 ఉంటాయి కదా, ఆ 1 నుంచి కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ ఉన్న గల్లీ దగ్గర ఉంటది. ఇక్కడ లొకేషన్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ గల్లీ టర్నింగ్ కాడ కూడా మన వరసిద్ధి వాళ్ళది ఫ్లెక్సీ ఉంటది. అలానే ఇంకా కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ వరసిద్ధి ఆర్ట్స్ ఫ్లెక్సీ కూడా ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక లోపల మోడల్ విగ్రహాలు మాత్రం అప్డేట్స్ అయితే ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుంది. మీరు కూడా ఇంకా జల్దీ ఫాస్ట్గా అయితే మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి. చూద్దాము. ఇక్కడ ఫస్ట్గా బొజ్జ గణపయ్య హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet, అంటే 5 నుంచి 6 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, బొజ్జ గణపయ్య చాలా నిండుగా కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకా ఓన్లీ ఒక గోల్డ్ వర్క్ అనేది ఈ విగ్రహానికి పెండింగ్ లో ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, ఇంత మంచి నీట్ గా ఫినిషింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే కండువా గ్రీన్ కలర్ లో పింక్ కలర్ పంచ బ్లాక్ షేడింగ్స్ చూసుకోవచ్చు. ఇంకా వర్క్ అనేది చాలా వర్క్ ఉంది. మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ తొండం పైన కూడా ఆభరణాలు అనేది చాలా అయితే నిండుగా రావడం జరిగింది. ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా నీట్ గా చూసింది కదా. ఒక చేతిలో గుడ్డలి, ఒక చేతిలో శంఖం. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మల్టీ కలర్స్ తో అయితే ఉండడం జరిగింది. చూడండి బ్యాక్గ్రౌండ్ లో. దీంట్లో ఏంటంటే మీరు పంచ గమనించినలా ప్రతి ఒక్క దానికి ఏంటంటే విగ్రహాలకు పంచ అనేది నార్మల్ గా ఉంటది. కానీ ఏంటంటే నార్మల్ అంటే ఓన్లీ కలర్స్ షేడింగ్స్ తో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేచురల్ గా అన్నవాళ్ళు అయితే చేయడం జరిగింది. చూడండి, నేచురల్ పంచలకి అయితే కనిపిస్తుంది కదా. అండ్ అలానే ఇంకా లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. సేమ్ మోడల్ విగ్రహాలకు కూడా డిఫరెంట్ కలర్స్ లలో అయితే మాత్రం అన్నవాళ్ళు అయితే చేయడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక నార్మల్ గా ఈ విధంగా ఉంటాయి కదా, మీకు నేచురల్ గా పెడితే చూడండి. ఇక్కడ బ్లూ కలర్ లో అయితే మాత్రం ఇక్కడ చూడండి ఎంత మంచి షైనింగ్ అయితే చేస్తాను. మళ్ళీ సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలర్స్ అనేది కొంచెం డిఫరెన్స్ లో అయితే ఉండడం జరిగింది. చూడండి ఇంత నీట్ గా ఫినిషింగ్ వర్క్ అయితే ఉందో చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 to 7 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ గణేశునికి 7 horses అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. చూసింది కదా. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ కూడా డిజైనింగ్ తోనే రావడం జరిగింది. చూడండి, పంచ కూడా సేమ్ నేచురల్ పంచలకి అయితే కనబడడం జరుగుతుంది. పంచకు ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అయితే ఉండడం జరిగింది. కండువా చూసుకున్నట్టయితే బ్లూ కలర్ లో చూసింది కదా. అండ్ ఆభరణాలకు ఇంకా పెయింటింగ్ వర్క్ కాలేదు. చాలా మంచి నిండుగా అయితే రావడం జరిగింది గణేశుడు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్ లో హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet ఉండడం జరిగింది. పరశురాముడు గణేశునికి లెఫ్ట్ సైడ్ న, అండ్ అలానే రైట్ సైడ్ న ఒక చేతిలో గద. స్టాండింగ్ పొజిషన్ లో పంచ చూడండి ఎంత చాలా బాగుందో. అండ్ ఎలిఫెంట్ చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ న అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఇంకా ఆభరణాల వరకు వస్తే ఇంకా చాలా బాగుంటది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్ లో అండ్ హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet. బ్యాక్గ్రౌండ్ లో ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది. అండ్ తొండం పైన మంచి డిజైనింగ్ వర్క్ చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ అలానే కమ్మర్ పట్ట చూసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్ లో డార్క్ గ్రీన్ షేడింగ్స్. అండ్ కండువా పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ రావడం. మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా ఉండడం జరిగింది. అంటే దీంట్లో సేమ్ మోడల్ విగ్రహాలలో కొంచెం డిఫరెంట్
సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ అనేది కొంచెం చేంజెస్ లలో ఉండదు జరిగింది. చూడండి పంచ కూడా నేచురల్ గా అయితే రావడం జరిగింది. పంచ కూడా ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet, బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ డిజైనింగ్ రావడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గొడ్డలి, అండ్ ఈ గణేశుని కింద అంటే అష్టభుజాధారి అంటే 8 చేతులు. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్, కండ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ లో ఉండడం జరిగింది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ లో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet ఉండడం జరుగుతుంది. చూడండి ఐ పెయింటింగ్ మాత్రం మంచిగా నీట్ గా అయితే రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో కృష్ణుడు అండ్ అలానే కృష్ణుని ఫేస్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా నెమ్మదిలో వచ్చే కమర్పట్ట అండ్ పంచ అయితే నేచురల్ పంచ అయితే రావడం జరిగింది. వాహనం చూసుకున్నట్టయితే ఆవు వాహనం. చూసింది కదా సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ అనేది డిఫరెన్స్ లో ఉండడం జరిగింది. ఇంతకుముందు మనము చూసినాము, కాకపోతే ఏంటంటే ఇక్కడ యూనిక్ ఉండాలని యూనిక్ మోడల్ గా పెట్టడం జరిగింది అన్నవాళ్ళు. సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో 3 lions అండ్ అలానే ఆభరణాలు చూడండి చాలా చాలా నీట్ గా నేచురల్ ఆభరణాలు అండ్ కమర్ పట్ట పంచ కూడా నేచురల్ గా అయితే రావడం జరిగింది. చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet అండ్ లెఫ్ట్ సైడ్ నా అమ్మవారు అండ్ రైట్ సైడ్ నా శివాజీ మహారాజ్ వారు అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన సెట్టింగ్ పొజిషన్. సింహాసనానికి ఇంకా కలరింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. కమర్ పట్ట వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ నేచురల్ కండ వస్తుందంట దీనికి. అండ్ పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ లో. చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 12 to 13 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారు. చూసింది కదా అమ్మవారికి అష్టభుజాధారి అండ్ న్యాచురల్ గా కండువ అండ్ న్యాచురల్ గా కమ్మర్ పట్ట అండ్ అలానే న్యాచురల్ గా పంచ. చాలా బాగుందో, చాలా చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఐ పెయింటింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. మేబీ ఐ పెయింటింగ్ కూడా ఇవాళ రేపట్లలో అయిపోతుంది. బొట్టు ఇట్లా సేమ్ మోడల్ విగ్రహాలు కాకపోతే పంచ కలర్ అనేది చేంజెస్ లలో అయితే ఉండడం జరిగింది. చూడండి పంచలో. చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే బ్యాక్గ్రౌండ్ చేంజెస్. చూడండి మహాదేవుడు అండ్ లయన్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet రామ్లల్లా కాన్సెప్ట్ లో అయితే గణేష్ అయితే ఉండడం జరిగింది. స్టాండింగ్ పొజిషన్ లో ఇటు మొత్తం సరౌండింగ్ లో చూసుకున్నట్టయితే మొత్తం దశావతారాలు అంటూ రాముని దశావతారాలు మొత్తము ఆర్ట్స్ లో చూసుకోవచ్చు. సేమ్ మన రామ్లల్లా వారి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. చాలా మంచి నీట్ గా అయితే ఫినిషింగ్ రావడం జరిగింది. ఇంకా వర్క్ ఇంకా చాలా ఉంది. దీంట్లో కూడా కలర్స్ అనేది కొంచెం డిఫరెన్స్ లలో ఉండడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ అనేది కొంచెం చేంజెస్ లలో. చూసింది కదా నీట్ గా మంచిగా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 11 to 12 feet మహాదేవుని కాన్సెప్ట్ లో అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో డమ్రుకం అండ్ ఆశీర్వాదం చేయి, ప్రతి ఒక్క చేతికి రుద్రాక్షమాలలు అండ్ మడలో కూడా రుద్రాక్షమాల. టెంపుల్ బ్యాక్గ్రౌండ్ చూసింది కదా మంచి కలరింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ నా ఇంకో మోడల్ విగ్రహం సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్ లలో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 9 to 10 feet, బ్యాక్గ్రౌండ్ లో మహాదేవుడు స్టాండింగ్ పొజిషన్ లో అండ్ అలానే లాయన్ కూడా ఉండడం జరిగింది. సింహం అండ్ త్రిశూలం కూడా చూడండి. గణేశునికి లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు మహాదేవుడు. సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన పంచ నేచురల్ పంచ అండ్ బ్లూ కలర్ కమర్ పట్ట. కదా బాగుందో. సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలర్
కూడా సేమ్, కాకపోతే పంచ కలర్స్ అనేది డిఫరెన్స్ ఉండడం జరిగింది చూడండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన వరసిద్ధి ఆర్ట్స్ లో మాత్రం సెట్ నెంబర్ 2 లో మాత్రం టోటల్ గా మాత్రం అయితే అప్డేట్ అయితే ఇచ్చా. అండ్ అలానే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపించడం జరిగింది. లింక్ కూడా మీకు రూట్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ అలానే నా వీడియో కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది. దాంట్లో ఇంకెవరైనా ఫాలో చేయడం ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.